హలో అండి అందరికీ. మనం సొరకాయతో పప్పు చేస్తాం, లేకపోతే బుడతా చేస్తాం. ఒకసారి సొరకాయతో ఈ స్నాక్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ముందుగా సొరకాయ 1.5 కప్పు తురుముకొని తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. అలాగే శనగపిండి 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇంకా వచ్చేసరికి స్పైసెస్ రెడ్ చిల్లీ 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, అలాగే వాము 1 పావు స్పూన్ తీసుకొని చేతితో బాగా నలుపుకొని వేసుకోండి. వాము తొందరగా మనకి డైజెస్ట్ అవ్వడానికి యూస్ అవుతుంది. వాము వేసిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని, అలాగే పసుపు 1/2 స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్, లేకపోతే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకొని, కొత్తిమీర 1/2 కప్పు వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు ఇప్పుడే వేయద్దు, ఎందుకంటే మనకి సొరకాయలో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్ళు వేయకుండా ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కర్డ్ పెరుగు 3 టేబుల్ స్పూన్లు, అలాగే అదే బౌల్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు వాటర్. ఇలా కర్డ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి మనకి ఎలా ఉండాలి అంటే, మనం ఊతప్పం చేస్తాం కదా, ఆ ఊతప్పం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగా పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేయండి. బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకొని ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాల పాటు కలుపుకుంటే మనకి పిండి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని ఇక్కడ నేను వచ్చేసరికి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కేక్ చేసే టిన్ ఉంటే ఆ మౌల్డ్లో అయినా వేసుకోవచ్చు. ఇలాగ ఈ బౌల్లో మనం రెడీ చేసుకున్న పిండి అనేది వేసుకోవాలి. పిండి వేసుకొని ఈవెన్గా చేసుకోవాలి. ఈవెన్గా చేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇడ్లీ ప్యాన్లో ఆల్రెడీ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉన్నాయి. ఈ బౌల్ పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10-15 నిమిషాలకైతే బాగా కుక్ అవుతుంది. ఈ 10-15 నిమిషాల తర్వాత ఒకసారి నైఫ్తో ఇలాగా చెక్ చేసుకోండి. ఇలాగ చెక్ చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోండి. ఫస్ట్ అంచులు మొత్తం ఇలాగా ఒకసారి చేసుకొని మనము డైమండ్ షేప్ లేకపోతే స్క్వేర్ షేప్స్లో ఇలాగా ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని తర్వాత అడ్డంగా కట్ చేసుకొని పీసెస్ లాగా చేసుకోవాలి. ఇలాగా పీసెస్గా చేసుకొని ఒక్కొక్క పీస్ని ఒక బౌల్ లేకపోతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వెడల్పాటి కడాయి ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక వెడల్పాటి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు 1 స్పూన్, అలాగే నువ్వులు 2 స్పూన్లు వేసుకొని జీలకర్ర 1/2 స్పూన్, అలాగే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మనం పీసెస్గా చేసుకున్నాం కదా, ఆ పీసెస్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4 నిమిషాల తర్వాత ఈ పీసెస్ని ఫ్లిప్ చేసి రెండో వైపుకు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పైన క్రిస్పీగా అలాగే లోపల చాలా సాఫ్ట్గా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, అంతే అండి. సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ లాగా కూడా చేయొచ్చు. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.